జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. అత్త కోడళ్ళిద్దరూ మూడాఫ్లో ఉన్నారు. ఏమైంది? రాజీవ్, కొన్ని రోజుల క్రితం గురువుగారు వచ్చి ధ్రువకేదో పెద్ద ఆపద ఉంది అని చెప్పి వెళ్లారు, గుర్తుందా? అవును, కానీ అసలు అది వసుంధర జాతకం కాదు కాబట్టి మనం కంగారు పడాల్సిన అవసరం లేదన్నావు కదా. అవును. మళ్ళీ ఆయన తన శిష్యుణ్ణి పంపి ధ్రువాని 2 రోజులు జాగ్రత్తగా చూసుకోమని, ఏదో పెద్ద గండ ఉందని, ఆయుష్ హోమం చేయిస్తున్నాను అని చెప్పారు. మనసు కలతగా ఉంది రాజీవ్. నువ్వేం కంగారు పడకు మల్లిక. పోనీ నీకంత కంగారుగా ఉంటే ఈ 2 రోజులు నువ్వు ధ్రువ దగ్గరే ఉండు. నేను వసుంధర ఉన్నాం కదా, వి విల్ హ్యాండిల్. నా మాట ఎక్కడ వింటాడు రాజీవ్? ఆఫీసులో అయితే నా కళ్ళ ముందే ఉంటాడు అని తీసుకొస్తే గొడవ చేసి వెళ్ళిపోయాడు. ఆయనకి కట్టిన ఈ తాయిత్తిని కూడా తెంపి వెళ్ళిపోయారు. అదే కంగారుగా ఉంది. వసుంధర, ముందు మీరిద్దరు కంగారు పడటం మానేయండి. ఏమీ కాదు. మనసులో భయం ఉన్నప్పుడు ప్రతిదీ పెద్దగానే కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తాడు? మహా అయితే ఇంటికే కదా. సరే, మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, ఇక్కడ నేను చూసుకుంటాను. ఇలా భయపడుతూ కూర్చునే బదులు అక్కడికి వెళ్ళి తన దగ్గర కూర్చోండి. ఈ 2 రోజులు అంతా మంచి జరుగుతుంది. లేవండి, వెళ్ళండి, వెళ్ళమ్మా. గ్రీష్మ ఈ టైంలో ఫోన్ చేస్తోందేంటి? చెప్పు గ్రీష్మ. ఆంటీ, ధ్రువకి యాక్సిడెంట్ అయిందంట. ఇప్పుడే నాకు కాల్ వచ్చింది. తన కాల్ లాగ్స్ లో లాస్ట్ కాల్ నా పేరే ఉండటం వల్ల నాకు కాల్ చేశారు. ఇప్పుడు వాడెక్కడున్నాడు? స్టార్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారంట. నేను వెళ్తున్నాను, మీరు కూడా అక్కడికి వచ్చేయండి. మల్లిక, మంచులు తాగిచ్చమ్మా. ధైర్యం తెచ్చుకో మల్లిక, ధ్రువకి ఏం కాదు. ఇప్పుడు మనం ప్యానిక్ అయ్యి ఇక్కడే కూర్చుంటే ధ్రువ దగ్గర ఎవరుంటారు చెప్పు? లేకు, వెళ్దాం పదా. నిజమే, నా కొడుకు ఎలా ఉన్నాడు? వాడికి రక్తం అవసరం అవుతుందేమో, ఏమైనా అవసరం పడచ్చు. పద రాజీవ్, పద. అమ్మా వసుంధర, నువ్వు కూడా రమ్మా. నాన్న, నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, అడుగు పడ్డం లేదు. అసలు నాలో ధైర్యం సరిపోవడం లేదు. నేను రాలేను.
ఒకవేళ ఆయన నన్ను చూసి ఇక్కడ కూడా నన్ను బతికనివ్వవా అంటే నేను తట్టుకోలేను. మీరు వెళ్ళండి. సరే సరే, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేస్తాను. జాగ్రత్త. అలాగే నాన్న, ఆయనకేమీ కాదు. వెళ్ళండి. సరే, నువ్వు ఉండమ్మా. నువ్వు రా మల్లిక. సార్, ఏమైంది సార్? కంగారుగా వెళ్తున్నారు. ధ్రువకి యాక్సిడెంట్ అయింది. మేడం, ధ్రువ సార్కి ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి. సరే, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం కార్తీక్. మల్లిక క్యాబిన్లో వసుంధర ఉంది. తను కొంచెం కంగారుగా ఉంది. నువ్వు వసుంధర పక్కనే ఉంటావు. ఓకే సార్, నేను వసుంధర గారి దగ్గరే ఉంటాను. మీరు వెళ్ళండి. మేము అక్కడికి వెళ్ళి కాల్ చేస్తాం. ఓకే సార్. రా మల్లిక. మీరు వెళ్ళండి. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. వసుంధర జాతకంలో కుజదోషం ఉంది. దానివల్ల ధ్రువకి ప్రాణహాని ఉంది. మొదటి హెచ్చరికగా తనకి ఒక యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. అప్పటికీ మనం మేలుకోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. మల్లిక, కంగారు పడకు. ధ్రువకేమీ కాదు. ఏమీ కాదు, ఏమీ కాకూడదు, ఏమీ కానివ్వను. రాజీవ్, వచ్చేసావా? ఇంకో 5 minutes. దగ్గరకు వచ్చేసాం. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.